వినోద్, పవన్ ఒకే ఊరి వాళ్ళు. 2 ఏళ్లుగా ఇద్దరూ నగరంలోనే పనిచేస్తున్నారు. ఇద్దరు బాగా కూడపెట్టారు. ఓ రోజు వాళ్ళు సెలవు పెట్టి సొంత ఊరికి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. గ్రామం పొలిమేరల్లో అడుగు పెట్టగానే ఆ ఇద్దరి ఆనందానికి అంతులేదు. ఒరే పవన్, మొత్తానికి మంచి పని చేశాం. ఇన్నాళ్ళకి అమ్మ చేతి వంట రుచి చూసే అవకాశం వస్తుంది. కరెక్ట్గా చెప్పావురా. ఇంటి మొహం చూస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. కాని ఊళ్ళోకి వస్తూనే ఇద్దరి మొహాలు మారిపోయాయి. ఇక్కడ ఇళ్ల తలుపులన్నీ మూసి ఉన్నాయి. ఒక్కరు కూడా బయటికి వచ్చిన జాడలేదు. ఇదేంట్రా, ఊళ్ళో చడి చప్పుడు లేదు, ఎప్పుడు లేంది ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి చెప్పరా? ఇద్దరు తమ తమ ఇళ్లకు వెళ్లారు. మాటల సందర్భంలో ఊళ్ళో ఒక భయంకరమైన కొరివిదయ్యం తిరుగుతోందని విన్నారు. ప్రతిరోజు అది ఇంటికొకరిని చొప్పున ఎత్తుకుపోతుందని కూడా తెలుసుకున్నారు. అమ్మా, మరే భయం లేదు, నేను వచ్చేశానుగా. మంచిది నాయనా, అలా విశ్రాంతి తీసుకో. నీకోసం మంచినీళ్లు తీసుకొస్తాను. పవన్ తల్లి నీళ్ల కోసం వంటింట్లోకి వెళ్ళింది. అప్పుడు హఠాత్తుగా తలుపు చప్పుడు వినిపిస్తుంది. అది విన్న పవన్ ఎంత మాత్రం ఆలోచించకుండా ఇలా అన్నాడు. ఇంట్లో ఎవరు లేరు, రేపురా. ఇవాళ నేను పూర్తిగా అమ్మతో కాలక్షేపం చేస్తాను. పవన్, ఎవరూ రాలేదు కదా? లేదమ్మా. మర్నాడు వినోద్ తన తమ్ముడితో కలిసి పవన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇది విన్నావా? ఊర్లో కొరివిదయ్యం తిరుగుతుందంట. అందుకే ఊరు నిశ్శబ్దంగా ఉంది. ఆ భయంతోనే ఎవ్వరూ గడప దాటి రావటం లేదట. కానీ అన్నయ్య, నిన్న విచిత్రం జరిగింది. నిన్న కొరివిదయ్యం ఎవ్వరింటికి రాలేదుట. ఊళ్ళో వారంతా దీని గురించే చెప్పుకుంటున్నారు. అదెలా అవుతుంది తమ్ముడు? నేను నిజం చెప్తున్నాను కదా. దయ్యం ఎవరింటికి రాలేదని వాళ్ళకెలా తెలుసు? అన్నయ్య, ఆ దయ్యం ఇంట్లోకి రావడానికి ముందు తలుపు తడుతుంది. తలుపు తెరిస్తే గానీ అది ఇంట్లోకి అడుగు పెట్టదు. నిన్న రాత్రి ఊరు మొత్తం మీద ఇంటి తలుపు తట్టిన చప్పుడు ఎక్కడా వినిపించలేదు. అప్పుడు పవన్ ఆలోచించి ఇలా అన్నాడు. అంటే నిన్న వచ్చింది దయ్యమన్నమాట. పవన్ ముందు రోజు జరిగిందంతా పూసగుచ్చినట్లుగా చెప్పాడు. పవన్ తల్లి, వినోద్ తమ్ముడు అది విన్నారు. ఈ సంగతి మొత్తం ఊరంతా వ్యాపించింది. కొరివిదయ్యం ఏ ఇంటి తలుపు తట్టినా ప్రతి ఒక్కరు చెప్పే మాట ఒకటే, ఇంట్లో ఎవరూ లేరు, రేపురా. ఇవాళ నేను పూర్తిగా అమ్మతో కాలక్షేపం చేస్తాను. వెర్రిదయ్యం ఇదే మాట ఎన్నాళ్ళని వింటుంది? చడి చప్పుడు లేకుండా ఊరు వదిలి వెళ్ళిపోయింది. దాంతో ఊళ్ళో వారు ఊపిరి పీల్చుకున్నారు. కొరివిదయ్యం పీడ శాశ్వతంగా విరగడైపోయిందంటూ ఎంతో సంతోషించారు.